హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ గత ప్రభుత్వ హయాంలో విశాఖ నుండి వెనక్కి వెళ్ళిపోయిన లూలు గ్రూప్ మళ్ళీ ఈ ప్రభుత్వ హయాంలో వచ్చింది కదా, దానికి మీరేమంటారు? నాయకత్వం మీద నమ్మకం అంటాను. నేను ఎందుకు అంటున్నానంటే క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాడుతూ ఉంటారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత, ఈ పదాలు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి పారిశ్రామికవేత్తల పరంగా అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి 2014 నుంచి 2019 మధ్య కాలంలో వచ్చినటువంటి లులు మాల్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెళ్ళిపోయింది? ఏ కారణం రీత్యా వెళ్ళిపోయింది? మరి ఏ నిరుద్యోగి అనేది అడిగాడా? రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఏ నిరుద్యోగి అయినా అడిగాడా? ఏ జాబ్ హోల్డర్ అయినా అడిగాడా? మరి లులు మాల్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి 1000 పైన జాబులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకు ఎవరు దీన్ని ప్రశ్నించలేకపోతున్నారు? భయమా? ఏమని అనుకోవాలి? అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు, లేకపోతే లులు గ్రూప్ అధినేత శాశ్వతం కాదు. బతుకున్నంత వరకు ఒక వ్యవస్థ నడిపితే ఆ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది బతుకుతారు. పరోక్షంగా నథింగ్ బట్ ఆ లులు మాల్ బయట పానీపూరి బండి వాళ్ళు బతుకుతారు, టిఫిన్ సెంటర్ వాళ్ళు బతుకుతారు, లోపల ఉండేవాళ్ళు బతుకుతారు. అట్లా నేనేమంటున్నానంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండబట్టే రాగలిగారు. మరి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో కూడా ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 13.83 ఎకరాలు కేటాయించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైజాగ్లో కేటాయించింది. మరి ఏ కారణాల రీత్యానో, మళ్ళీ బెదిరింపుల కారణాల రీత్యానో, కమిషన్ల రీత్యానో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ లులు మాల్ వెళ్తా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా జన్మలో నేను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన వెళ్ళి స్వయంగా ఆహ్వానిస్తే మేము మీకు గ్యారెంటీ ఇస్తున్నాము, కూటమి ప్రభుత్వము మీకు అన్ని రకాలుగా అండదండగా నిలుస్తుంది అని చెప్పేసి చెప్పిన తర్వాత లేదు మరలా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వస్తే మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల నుంచి భూస్థాపితం చేస్తాము, రాజకీయాలలో నుంచి భూస్థాపితం చేస్తామంటే ఆ పార్టీని లేకుండా అంటే వాస్తవాలు అవాస్తవాలు ప్రజలకు చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకోకుండా చేసే బాధ్యత నాదే అని చెప్పిన తర్వాతనే లులు మాల్ ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. మరి నిన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంబడి త్వరితగతిన ఆదేశాలు కూడా జీవో కూడా ఇచ్చేశారు. ఓకే. సో అంత పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వచ్చి చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకోలేదంట? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉద్యోగాలు అంటే చికెన్ కొట్లు, మటన్ కొట్లు, ఫిష్ ఆంధ్ర, సచివాలయాలు, వాలంటీర్లు. అంటే మీరు బాగా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఎంతవరకు పరిమితమైంది అనేది. ఇక్కడ నిజంగా ఈరోజు ప్రపంచం మొత్తం కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ కాలంలో 5G నెట్వర్క్ ఇంకా రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి ఈ కాలంలో ఇంకా ఫిష్ ఆంధ్ర, లేకపోతే మటన్ కొట్లు, చికెన్ కొట్లు, లేకపోతే రొయ్యలంట, లేకపోతే మద్యం దుకాణాలు, అంటే మన ఆలోచన థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్ అనే కాటి నుంచి థింక్ అంటే చిన్నగా ఆలోచన చేయి, చిన్నగా పని చేయి, చిన్న జీతానికి అనే కాటికి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు పరిపాలన చేశారు. గ్రామాలకి పరిమితం చేశారు. ఎక్కడ ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళు ఖ్యాతి పొందినటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి తీసుకెళ్లారండి? వాలంటీరు 30,000 40,000 జీతం తెచ్చుకునేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి టాలెంట్ను వాలంటీర్కి పరిమితం చేసేశారు. మరి సచివాలయ ఉద్యోగాలు దాదాపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కుట్టేంత ప్రిపరేషన్ ఉన్నటువంటి విద్యార్థులను ఈరోజు సచివాలయాలకు పరిమితం చేశారు. మరి నిజంగా మీ సేవలోనే చేస్తున్నారు ఇదే పని. మరి సచివాలయాల ద్వారా నేను ఏదైనప్పటికీ గవర్నమెంట్లో అయితే ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ఉద్యోగాలుగా నేను ఇన్ని ఇచ్చాను అన్ని ఇచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ప్రైవేటు సంస్థలను ఆకర్షించలేకపోయారు? అది కూడా వివరణ ఇవ్వాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకము, ఆ భద్రత ఉంది కాబట్టే పారిశ్రామికవేత్తలు
ఈరోజు ఇన్వెస్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరండి? నటరాజన్ చంద్రశేఖర్ గారు. మరి వారి ఆధ్వర్యంలో అమెరికాకు వెళ్ళడం జరిగింది, డల్లాస్కి వెళ్ళడం జరిగింది, దావోస్కి వెళ్ళడం జరిగింది. మరి అన్ని కంపెనీల యొక్క ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి అదే ఉత్తరాంధ్రకు జార్జియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చింది. మరి గతంలో 5 ఏళ్లలో ఉద్యోగాల కల్పన అంటే కేవలం ఇవే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చూపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చూపిస్తున్నారు? థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ. ఓకే. మరి ఈరోజు 5G నెట్వర్క్ నడుస్తున్న కాలంలో వాలంటీర్ జాబులు దేనికి? కొన్ని ఇప్పటికి కూడా చాలామంది నేనేమంటున్నానంటే అడగండి మనకేమి కావాలో, 2000 3000 ఇది కాదు. మా కుటుంబం నిలదొక్కోవాలి అంటే నాకు ఒక ఉద్యోగం కావాలి, ఆ అడిగే అర్హత కూడా మనకు ఉంది. కాబట్టి అది కూటమి ప్రభుత్వమైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎవరైనా సరే ఉద్యోగాలు రావాల్సింది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈరోజు వెళ్ళండి రాయలసీమ జిల్లాలో ఇదే పులివెందుల నియోజకవర్గం కానీ కడప జిల్లాలో కానీ 3-4 పిల్లలు 2 పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడండి. అవును సార్. మరి వారి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్టే కాదు ఆ కుటుంబం తలసరి ఆదాయము. ఆ ఒక్క వ్యక్తి ఉద్యోగం తెచ్చుకుంటే కనీసం ఆ కుటుంబ బాధ్యతలు నిర్వహించే శక్తి అయితే వస్తూ ఉందిగా. మరి అదే వాలంటీర్ జాబ్ చేస్తే నిర్వహించగలుగుతాడా? లేదు. మరి అదే సచివాలయం జాబ్ చేస్తే బతకగలుగుతాడా? ఈరోజు కేజీ మటన్ ఎంత అండి? 200. 800 నుంచి 900 రూపాయలు ఉంది కేజీ మటను. మరి చికెన్ ఎంత ఉందండి? అది డిపెండింగ్ అపాను. మరి మన తండ్రుల యొక్క కాలంలో 70 రూపాయలు 1.5 కుప్పలు, అప్పుడు కుప్పలు వేసేవాళ్ళు మంచం మీద. మరి ఈ రోజుకి ఆ రోజు డిఫరెన్స్ ఎంత ఉంది? మరి నిజంగా నువ్వు 40,000 ఈరోజు 50,000 వచ్చినా కూడా బతకలేనటువంటి పరిస్థితి మిడిల్ క్లాస్ ఫ్యామిలీది. ప్రతి సబ్బు కొన్న ట్యాక్స్ కొనాలా, పెట్రోల్ కొనాలన్న ట్యాక్స్, వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, సెస్ అని, ఆసెస్, ఈ ట్యాక్స్ అని చెప్పేసి మొత్తం పాల కార్డు నుంచి మొదలు పెడితే అగ్గిపుల్ల కార్డు నుంచి మొదలు పెడితే అన్ని ట్యాక్స్లే. ఓకే. మరి మధ్యతరగతి వాడు బతకాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే మనకి పథకాల కంటే మన ఆదాయ వనరు పెరిగి మన కాళ్ళ మీద మనం నిలదొక్కునే విధంగా చేసే ప్రభుత్వాల యొక్క ఆలోచనను మనం స్వాగతించాలి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. నవనిర్మాణ నగరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చిదిద్దబడాలి అంటే ప్రతి ఒక్క రంగము, పారిశ్రామిక రంగము, మరి మార్కెటింగ్ రంగము, టూరిజము, ఇలా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి సమాంతరంగా అని చెప్పేసి ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు పరిశ్రమలను మూలధన వ్యయం అంటారు. ఈరోజు ఈ ఖర్చు పెడితే తద్వారా దీని ద్వారా రేపు రాబోయే తరాలు కానీ రాబోయే భవిష్యత్తులో కానీ ఫలితాలు అందుకునేదాన్ని మూలధన వ్యయము అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి గత 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు మూలధన వ్యయం అంటే? ఏం లేదు. బటన్ నొక్కడం, కులానికి ఎంత ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎకానమీ ఏమన్నా డెవలప్ అయిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమన్నా పెరిగిందా? తలసరి ఆదాయం పెరిగిందా ప్రతి ఒక్క కుటుంబానిది? ఈరోజు చాలామంది 10,000 ఇచ్చారు. ఏమైతే 10,000 ఇస్తే ఆ 10,000కి టీవీనో లేకపోతే రిఫ్రిజిరేటరో లేకపోతే వాళ్ళ ఇంట్లో వస్తువులు ఏదో ఒక గుర్తుగా తెచ్చుకుంటారు, అయిపోతుంది. ఆదాయం పెరిగినట్టేనా కుటుంబానికి? సరే మళ్ళీ రిఫ్రిజిరేటరు టీవీ కొంటే ఏదో ట్యాక్స్ వస్తుంది అది ఇదని ఎవడికి పోతుంది అది ఆదాయము? కంపెనీ వాళ్ళకు పోతుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ సర్క్యులేట్ ఎకానమీ రొటేట్ కావాలి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే కుటుంబం యొక్క ఆదాయం పెంచుకునే మార్గాలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయితే సూచిస్తాయో ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలను మనం స్వాగతించాలి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు లూలు గ్రూప్ వచ్చినట్టుగానే ఇతర ప్రైవేటీకరణ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంటాయంటారా? ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే టీసీఎస్ వచ్చిందండి, అదే వైజాగ్ టీసీఎస్ వచ్చింది. ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ, ఉక్కు పరిశ్రమ, నాకు తెలిసి ప్రపంచ దిగ్గజ సంస్థల్లో అదొకటి. మరి అటువంటిది ఒరిస్సాకు పోయేది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమన్వయంతో ఆ యొక్క కంపెనీ యాజమాన్యంతో 1కి 3 సార్లు జూమ్ మీటింగ్లో పాల్గొని అనకాపల్లిలో పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అండి అది ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ. మరి ఈరోజు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చా, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చా, మరి టీసీఎస్ కంపెనీ, ఒక్క మైక్రోసాఫ్ట్ గతంలో ఇదే హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడం వల్లే కదా ఆ రోజు ఐటీ విప్లవం ఇక్కడ జరిగిండేది. ఐటీ ఉద్యోగాల కల్పన కానీ మొత్తం అంతా జరిగిండేది. ఒక పెద్ద కంపెనీ వస్తే ఓహో పెద్ద కంపెనీకి ఒక విజన్ ఉంది, సో ఇక్కడ ద్వారా ఏదో జరుగుతూ ఉందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కంపెనీస్ ఇక్కడ నెలకొల్పే పరిస్థితి. ఇదే కియా మోటార్స్ అనంతపూర్లో పెడితే దాని సిస్టర్ కంపెనీస్ హుందాయ్ మొబీస్, ఎన్ని కంపెనీలు అండి? దాదాపు ఒక 7 నుంచి 8 కంపెనీలు ఆ ప్రాంతంలో నెలకొల్పాయా లేదా? ఇంటీరియర్స్ సప్లై చేసేటువంటి కంపెనీస్. అంటే నేనేమంటున్నానంటే నాయకత్వం మీద నమ్మకం ఉండాలి.
అనేది ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలి. సో నేను చెప్పేది ఏంటంటే లులుమాలు ఇంక నేను రాను అన్నటువంటి సందర్భంలో మరలా వచ్చింది అంటే డెఫినెట్గా నాయకత్వం మీద నమ్మకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి మోసపోరు, అంటే చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టుకొని మరొక్కసారి మోసపోరు అనే దృఢ సంకల్పం కూడా ఆ కంపెనీ యొక్క యాజమాన్యంలో ఉండడం వల్ల ఇది సాధ్యమైందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.